అంటే ఫస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అంశం సైన్స్ బిహైండ్ ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్, ఎవరైనా డిఆర్పిఎం మోడల్ వేస్తే అది. సో సైన్స్ అనేది క్లాస్లో కూర్చోబెట్టి మీకు చెప్తేనో లేకపోతే బుక్స్ ఇచ్చి చదువుకోమంటేనో రాదు. కొంతవరకు ఎగ్జామ్ రాయాలి, మనకు మార్క్స్ కావాలి కాబట్టి బట్టి పట్టేసి ముక్కు మీద పెట్టేసుకొని వెళ్ళి అక్కడ తినేస్తాము, ఎగ్జామ్ అయిపోతుంది, మైండ్లో నుంచి వెళ్ళిపోతారు. అవి ఎక్కువసేపు మనకి తెలియదు. సో మనకు తెలియాలి అంటే ఫస్ట్ మనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మీరు ఆల్రెడీ అందరు ఫార్మింగ్ చేసేవాళ్ళే కదా, మోడల్స్ చేస్తున్నారు కదా, సో మీకు కొంతవరకు ఐడియా వచ్చి ఉంటుంది. ఫీల్డ్లో చేసేది తర్వాత వచ్చి ఇక్కడ నేర్చుకుంటాము. ఈ రెండింటిని కనెక్ట్ చేసుకోవాలి. ట్రైనింగ్లో ఏం చెప్తామంటే ఇవన్నీ పాటిస్తే 9 ప్రిన్సిపల్స్ గమనించారా మీరు? 9 ప్రిన్సిపల్స్ కనిపిస్తాయి. 9 ప్రిన్సిపల్స్ పాటిస్తే మన పొలంలో ఏం జరుగుతుంది? సాయిల్ బాగుపడిద్ది, సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి, ఎక్కువ దిగుబడి వస్తుంది, చివరిగా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇదే కదా. అది ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ ప్లే చేస్తుంటే మీరు చూడండి, వాళ్ళు చెప్తారు ఏం చేస్తారనేది. తర్వాత నెక్స్ట్ మీ అందరిని అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను. ఒక్కొక్కళ్ళు మీరు లాస్ట్ సెమిస్టర్లో ఏటీఎం ఏ గ్రేడ్ చేశారు కదా, దాని ద్వారా మీరు ఏం సైన్స్ నేర్చుకున్నారు, ఎలాంటి మార్పులు గమనించారు, జనరల్గా చెప్పకూడదు. ఇదే క్వశ్చన్ నేను ఈ రోల్ ప్లే చేయించుకుంటూ కూడా మేము అడుగుండొచ్చు. మీరు ఏం నేర్చుకున్నారు, ఏం గమనించారు, మార్పులు ఏంటి అంటే జనరల్గా ఏం చెప్తారు? ఎక్కువ రకాల మొక్కలు వేస్తే వేరు స్రావాలు, వేరు రకాలవి వేరు స్రావాలని భూమిలోకి వెళ్తాయి, సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి, దానివల్ల పోషకాలు అందుతాయి. ఇంక ఈ ఒక్క లైనే, దాన్ని తిప్పి తిప్పి చెప్తాం కదా. అలా కాకుండా స్పెసిఫిక్గా దేని రోల్ ఏంటి, ఏదైనా మార్పు రావడం పొలంలో అంటే దిగుబడికి సంబంధించింది మాత్రమే కాదు, నేలకు సంబంధించినవి ఉంటాయి, నీటికి సంబంధించినవి ఉంటాయి, పంటకు సంబంధించినవి ఉంటాయి, వాతావరణానికి సంబంధించినవి ఉంటాయి. వాతావరణం అనేది మన చేతుల్లో ఉండదు, దాన్ని మనం కంట్రోల్ చేయలేము. అది ఎట్లా ఉంటే దానికి అనుగుణంగా మనం మన పద్ధతుల్ని మార్చుకుంటాం అంతే, అంతేగాని మన కంట్రోల్లో ఉండదు. తెలుసు కదా బయోటిక్ ఫ్యాక్టర్స్, బయోటిక్ ఫ్యాక్టర్స్ అని ఏమంటారు? సజీవ నిర్జీవ కదా. సో ఇప్పుడు ఫస్ట్ మోనోక్రాప్ వాళ్ళు ప్లే చేస్తారు. అంటే మీకు నేనేం చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చాను, మీకు అడిషనల్ ఇంకేమైనా క్యారెక్టర్ కావాలంటే కూడా మీరు చెప్పొచ్చు. మాకు ఇది కూడా కావాలంటే మళ్ళీ రాసిస్తాము, ఇంకెవరైనా వస్తారు. ఓకేనా? మోనోక్రాప్ అంటే ఏక పంట వేయడం వల్ల ఏం జరుగుతుంది ఫస్ట్ వీళ్ళు ప్లే చేయరు, మీరు ప్లే చేసి చూపిస్తారు. మీరు పొలాన్ని ఎలా రెడీ చేసుకుంటారు, తర్వాత ఏమేమి అప్లై చేస్తారు పొలానికి, మొక్కల్ని ఎలా పెంచుకుంటారు, తర్వాత ఏమన్నా పురుగులు కానీ తెగులు కానీ వస్తే ఎలా కంట్రోల్ చేస్తారు, ఇదంతా చేసిన తర్వాత నేల ఆరోగ్యపరంగా కానీ ఇది కూడా మీకు కూడా సేమ్ చెప్తున్నాను, ఇద్దరికి కామన్ పాయింట్ ఇది. ఆరోగ్యపరంగా కానీ లేకపోతే దిగుబడి పరంగా కానీ లేకపోతే మీరు ఏదైనా మార్పులు గమనిస్తే మంచి కానీ చెడు కానీ దేని పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఏది వాటి పాత్ర పోషించడం వల్ల ఎలాంటి మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తేలికపాటి దుక్కులు అంటున్నాం, వచ్చే ఆ తేలికపాటి దుక్కులు చేయడం వల్ల ఏం మార్పు జరుగుతుంది అనేది ప్రతి క్యారెక్టర్ చూపించాలన్నమాట. ఓకేనా? అలాగే మీరు కూడా మీరు మోనోక్రాప్ వేసుకుంటున్నారు, పాటిస్తున్నారు, వీటి వల్ల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయని ఫస్ట్ మీరు మాట్లాడుతూ నేను పంటన. సో ఫస్ట్ నేల దగ్గర మీరు ముందుంటారు, ఎందులోనైనా నేల ప్రధానం కదా. ఫస్ట్ మీరు వస్తారు, మీకు ఎక్కువ మాటలు ఉండవు, ఎందుకంటే ఏముండదు కదా నేలకి. నేల పైన మనం ఏ పద్ధతులు పాటిస్తే ఆ పద్ధతులను బట్టి నేల అటు మంచిగా అవ్వాలా లేకపోతే చెడిపోవాలా అనేది మనం పాటించే పద్ధతులను బట్టి ఉంటారు. ఫస్ట్ నేల వచ్చి కూర్చుంటుంది లేక నించుంటుంది, ఆవిడ ఇష్టం. మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎంటర్ అయిపోయి మాట్లాడుతూ ఈవెన్ సాయిల్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మీరు ఏంటి అనేది చెప్పాలి. తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చి మీరు ఏం చేస్తున్నారు అనేది చెప్పి కన్క్లూడ్ చేయాలి. ఓకేనా? మీరు ఇది అయిపోయిన తర్వాత మీరు వేయాలి. ఓకేనా? రైట్. నేల తల్లిని నేను కెమికల్ వాడుతున్న ఒక నేలనమాట. దాంట్లో
ఇది న్యాచురల్ పద్ధతిలో మనం చేయటం లేదు కాబట్టి అంతా కెమికల్ వాడుతున్నాం కాబట్టి నాకు జీవం లేకుండా ఉన్నానమాట. గర్భం శాతం అనేది కూడా నా దగ్గర అంటే నేను ఇప్పుడు నేలలేను కాబట్టి దాని ప్రకారం నేను చెప్తున్నాను. గర్భం శాతం అనేది లేదు. ఎండ రేయి వల్ల ఎక్కువ పడటం వల్ల బద్దలుగా పగిలిపోవటం కానీ, నేలకి జీవం లేకుండా ఉండటం కానీ అలాగా ఉంది. తేమ శాతం అనేది ఎక్కువ లేదు. రసాయన నేల కాబట్టి ఇది గట్టిగా ఉంది. న్యాచురల్ పద్ధతిగా కాదు కాబట్టి రసాయన నేల కాబట్టి బద్దలుగా పగిలిపోవటము, గట్టిగా ఉండటము అట్లాగా ఉంది. చాలా రఫ్గా అట్లాగా ఉంది. స్వప్న, నా రోల్ వచ్చి లోతు దుక్కులు. కెమికల్లో లోతు దుక్కులు చేయడం వల్ల సూక్ష్మజీవులు అనేది చనిపోతాయి. డైరెక్ట్గా సూర్యరశ్మి అనేది భూమిని తాకుతుంది. నెక్స్ట్ లోతు దుక్కులు చేయడం వల్ల భూమిలో ఉన్న ఎర్త్వార్మ్స్ కూడా కిందకి లోతుగా వెళ్ళిపోతాయి. అలాగే భూమిలో ఉన్నవి కూడా పైకి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. సో లోతు దుక్కులు చేయటం వల్ల ఈ కారణాలన్నీ కూడా ఉంటాయి. ఏక పంటని నేను ఏక పంటలో గోంగూర అనుకుంటున్నాను. గోంగూర వేయడం వల్ల కొంచెమే ఉంటుంది కాబట్టి దాని రూట్ సిస్టము కొంచెం లోపలికే వెళ్తుంది కాబట్టి ఒకేలా ఉంటుంది. కాబట్టి నేను మొత్తం సాయిల్ అంతా కవర్ చేయలేకపోతున్నాను, ఉండిపోతున్నాను. ఒకే పంట కాబట్టి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక పంటే కాబట్టి దీంట్లో లాస్ వచ్చినా ఇదే, ప్రాఫిట్ వచ్చినా ఇదే. కాబట్టి దీనివల్ల ఏమంత ఇదిగా ఉండదు అన్నమాట. అందరికీ గుర్తుందండి. నా రోల్ వచ్చి శత్రు పురుగులు, తెగుళ్ళు. నేను శత్రు పురుగుని అది అలా చెప్పాలి. మీ రోడ్ నేను శత్రు పురుగుని పంటను ఆశించి నాశనం చేస్తాను. పంటలోని కంకిని, వెన్నుని తిని కాండం దగ్గర వెన్ను విరిగిపోవడం ఇలాంటి పంట నాశనాలన్నీ నేను చేస్తాను. నేను నాశనం చేసిన తర్వాత రసాయనాలు కొట్టడం వల్ల భూమి కూడా నష్టం జరుగుతుంది. నేను శత్రు పురుగుని నేను ఈ పొలాన్ని ఆశించడానికి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఒకే రకమైన పంట ఉంది కాబట్టి నేను ఎక్కువగా ఈ పంటను ఆశించడానికి నాకు అనువైన సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ చేశారు. కాబట్టి నేను సులభంగా ఈ పంటని నేను అటాక్ చేయడానికి నాకు ఎక్కువ అవకాశం ఉంది. నేను ఎప్పుడైనా దీన్ని ఆశించడానికి వచ్చినప్పుడు ఇక్కడ నన్ను కంట్రోల్ చేయడానికి ఎలాంటి పద్ధతులు కూడా ఈ రైతు పాటించలేదు. కాబట్టి నాకు ఎక్కువ ఆహారం, నాకు ఏదైతే ఇక్కడ పెరగడానికి కావాల్సిన పరిస్థితులు నాకు ఏవైతే అవసరమో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను కంట్రోల్ చేయడానికి ఎర్ర పంటలు లేవు, లేకపోతే బ్లూ ప్లేట్స్ లేవు, ఎల్లో ప్లేట్స్ లేవు, అలాంటివి ఏమీ లేవు. కేవలం ఇక్కడ ఒక పంట మాత్రమే ఉంది. దాని మీద నేను తిని పెరగడానికి నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ఈ సీజన్ మొత్తం కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ పంట మొత్తాన్ని నాశనం చేయడానికి నాకు అనువైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి నేను ఈ పంటను ఎక్కువగా ఆశిస్తున్నాను. పురుగుని ఇక్కడ నేను శత్రు పురుగులను వెంటాడి తింటాను. సాలీడు, కత్తిరిగా, అక్షంతల పురుగుల్లో నేను మిత్ర పురుగుగా ఉంటాను. నాకు ఎర్ర పంటల్లోనూ మంచిగా ఉన్న పంటల్లోనూ నేను ఆకర్షించి శత్రు పురుగుల్ని తింటాను. కానీ ఇది కెమికల్ ఫీల్డ్ కాబట్టి రసాయనాలన్నీ వాడేసి నన్ను మిత్ర పురుగుల్ని చంపేస్తున్నారు. కాబట్టి నేను ఉన్నంతకాలం శత్రు పురుగుల్ని కాపాడుకొని శత్రు పురుగుల్ని తినేసి పంటని కాపాడుతాను. మీరు రసాయనాలు ఆహార కొరత అనేది ఏర్పడినప్పుడు నన్ను తీసుకురావడం జరిగింది. ఎన్పికేలుగా నేను మీకు మొదట పరిచయం అవుతాను. నేను భారతదేశంలో దొరకను, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. వరి మడి వేసింది మొదలు యూరియాగా నేను పరిచయం అవుతాను, నన్ను వాడుకుంటారు. అంటే ఈ యూరియాగా వాడడం వల్ల పంట అనేది ఏపుగా పెరుగుతుంది అనేది మానవుడి యొక్క ఆలోచన. అంతేకాదు ఈ రసాయనాలు వాడడం వల్ల ఎక్కువ పంట దిగుబడి వస్తుంది అనేది మానవుడి యొక్క దురాశకు మూల కారణంగా నేను రావడం జరిగింది. నన్ను వాడడం వల్ల మిత్ర పురుగులతో పాటు శత్రు పురుగులు కూడా చనిపోతాయి. అంతేకాదు నేల మీద పడడం వల్ల మా పండే ఆహార పదార్థంలోకి నేను లోపలికి చొచ్చుకుని పోయి విషరహితంగా తయారవుతాను, విషపూరితంగా ఉంటాను. అలాగే నేల మీద నుంచి భూగర్భ జలాలను కాలుష్యం చేస్తాను. నన్ను స్ప్రే చేయడం వల్ల
వాడడం వల్ల గాలి కూడా కాలుష్యం అవుతుంది. అలాగే క్లైమేట్ అనేది కూడా చాలా దెబ్బతిని ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్తుంది. అలాగే నన్ను మానవుడు క్రమేణా నా మోతాదు పెంచుకుంటూ పోవడం వల్ల ఇక్కడ ఉండే తెగుళ్ళు పురుగులు కూడా అలవాటైపోయి వాటిని నన్ను తట్టుకోగలుగుతున్నాయి. అందువల్ల వాటిని నివారించడం కోసం ఫస్ట్ 1 kg వాడి 1 లీటర్ వాడి తర్వాత 10 లీటర్లు తర్వాత మోతాదులను పెంచుకుంటూ పోతూ మానవాళి ఉనికికి ఈ ప్రపంచంలో ఈ ప్రకృతి నాశనానికి దారి తీస్తున్నాయి. అందువల్ల అందరూ కూడా ఈ రసాయనాల వాడకాన్ని తగ్గించుకోవాలని మీకు సూచిస్తున్నాను. వాడడం వల్ల ఈ నేల నిర్జీవంగా తయారైపోతుంది. అంతేకాదు వర్షాలు పడ్డప్పుడు నేల కోతకు గురవుతుంది. ఏక పంటల విధానం కావచ్చు, ఏ పంటలైనా సరే నన్ను వాడడం వల్ల క్రమేపీ మన భావితరాలకు ఈ భూమి మీద పంట అనేది పండకుండా పోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఈ వాతావరణ కాలుష్యం వల్ల అనేక రోగాలను మనం కొని తెచ్చుకుంటున్నాము. ఈ నేలలోని సూక్ష్మ జీవులు అన్ని కూడా అంతరించిపోయి నేల నిర్జీవంగా తయారైపోయి భూమి మీద మొక్క అనేది మొలవడానికి కూడా భయపడుతుంది. అందువల్ల మానవాళికి ఒక హెచ్చరికగా తెలియజేస్తున్నాను. నన్ను వాడడం తగ్గించుకొని పలు పంటల విధానం లేదా ఇంతకుముందు మన పెద్దవాళ్ళు పాటిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను అందరూ కూడా ముందుగా మేల్కొని వాడడం వల్ల ఈ రసాయనాలను తగ్గించుకోవడం వల్ల ఇప్పుడైనా మనం నేలకి జీవాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోగలిగే పద్ధతులు ఏమిటి? మనం ఎక్కువ పంట పండించుకోవాలి, ఎక్కువ దిగుబడి రావాలి, ఎక్కువ ధరకు అమ్ముకోవాలి, ఎక్కువ లాభాలు పొందాలి అంటే మనము ఈ రసాయనాలు ఫుడ్ తినడం వల్ల మనకి అమ్ముకున్న ₹1,00,000 బీరువాలో ఉన్నప్పుడు మనకి వచ్చే అనారోగ్యాలకి ఆ 1,00,000 సరిపోదు, ఇంకో 1,00,000 కూడా అప్పులు తీసుకొచ్చి మనము ఆరోగ్యపరంగా మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఈ రసాయన 2 నష్టం ఉందని ఈ మానవాళి తెలుసుకొని మానవుడు మంచి ఆలోచన విధానంతో రసాయనాలను పూర్తిగా నిషేధించుకొని మంచి పద్ధతుల్లో మన నేలకు జీవాన్ని పోసుకుంటూ పలు పద్ధతులు కావచ్చు లేదా మన ప్రకృతిలో దొరికే వాటన్నిటితో వాడుకొని మళ్ళీ నేలను జీవవంతంగా తయారు చేసుకొని అందరూ మంచి క్లైమేట్ అనేది ఏర్పాటు చేసుకొని నీటి కాలుష్యాన్ని నివారించుకొని ఆరోగ్యంగా మానవాళి 100 ఏళ్ళు జీవించాలని మీకు హెచ్చరిస్తున్నాను. నేను ఈ భూమి పుట్టినప్పుడు 400 బిలియన్ల సంవత్సరాల క్రితం సముద్రంలో సైనో బ్యాక్టీరియా లాగా భూమి మీదకి శిలీంధ్రాల ద్వారా నేను వచ్చి నేలగా మట్టిగా తయారయ్యాను. నేను మానవుడి అన్నింటినీ కూడా నేను మోస్తూ ఉంటాను. భరించే శక్తి నాలో ఉంది. మానవ కోటి నాకు ఏది అందిస్తుందో దాన్ని నేను సంతోషంగా తీసుకుంటాను. కానీ నేను పలు రకాల పంటలు నా మీద వేసినప్పుడు నేను చాలా సంతోషంగా తీసుకుంటాను. నాకు కావాల్సినటువంటి నీటిని ఇచ్చినప్పుడు నేను నాలో దాచిపెట్టుకొని భావితరాలకి అందించడంలో నేను పాత్ర పోషిస్తున్నాను. నా మీద వేసేటువంటి మొక్కలు వాటికి కావాల్సినటువంటి ఆహారం అందించడంలో నా పాత్రని నేను పోషిస్తాను. నాలో అన్నింటినీ కరిగించుకుంటాను. పెద్ద పెద్ద రాళ్ళను కూడా కరిగించుకుంటాను. నాకు ఆహారంగా వేసేటువంటి జీవ ఉత్ప్రేరకాలని నేను తీసుకుంటాను. నాలో సైనో బ్యాక్టీరియాలు, ఫంగస్, సూక్ష్మజీవులు అన్నీ కూడా నాలో నింపుకొని నాలో వేసే ప్రతి మొక్క కూడా లోపలికి చొచ్చుకొని పోయే విధంగా నా యొక్క స్వరూపాన్ని నేను మార్చుకుంటాను. నేను తేలికపాటి దుక్కులు లేదా దున్నకపోవడం. తేలికపాటి దుక్కులు నన్ను తేలికపాటి దుక్కులు చేయడం వలన భూమి నిర్మాణ సాయిల్ స్ట్రక్చర్ దెబ్బతినకుండా ఉంటుంది. తర్వాత భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోకుండా ఉంటాయి. నేను తేలిపాట్లో చేయడం వలన పెద్ద పెద్ద ట్రాక్టర్తో చేస్తే నా యొక్క భూమి యొక్క నిర్మాణం అంతా దెబ్బతింటుంది. తర్వాత మన నాగలితో కానీ దున్నుకుంటే తేలిపాటి దుక్కులు పైనే ఒక 3 ఇంచులు లేదా 4 ఇంచుల వరకు పోతుంది. తర్వాత అసలు దున్నకపోయినా పర్లేదు, మన పారతో కానీ అటందరూ కృషి చేసుకోవచ్చు. తర్వాత మనకి ట్రాక్టర్ దగ్గర 2 టన్నులు 3 టన్నులు ఉంటుంది. మనకు దాన్ని దున్నడం వల్ల స్ట్రక్చర్ దెబ్బతింటుంది. ఒకవేళ మనకు ఇంకా వీలు కాదు, ఎద్దులు లేవు అన్నప్పుడు నన్ను ఏం చేస్తారంటే
వేడర్స్ ఉన్నాయి, పవర్ టిల్లర్స్, వేడర్స్ వాటిని ఉపయోగించుకొని దున్నుకోవడం వలన నా యొక్క స్ట్రక్చర్ దెబ్బతినకుండా మనకు అందిస్తాను. తర్వాత వచ్చేసి ఈ తేలిపట్టుకులు చేయడం వలన కలుపు నివారణ కూడా ఉంటుంది. పిఎండిఎస్ మరియు ఆర్డిఎస్. పిఎండిఎస్ అనేది మనకి వరి పంట వేసుకునే ఒక 3 నెలల ముందుగా ఈ పిఎండిఎస్ వేసి నెలలో అయినా ఈ పిఎండిఎస్ మరియు ఆర్డిఎస్ వేయడం వల్ల మొక్కలకి కావలసిన ప్రతి పోషకాన్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా నేల రకాలు ఉంటాయి కదా మనకి, ఆ పంట రాని నేలలో కూడా నన్ను ఉపయోగించడం వల్ల మంచి ఆరోగ్యకరమైన పంటని నేను అందిస్తాను. తేమ శాతాన్ని కప్పి ఉంచి భూమిలో ఉన్న పోషకాలని, సూక్ష్మజీవులని జరుగుతుంది. పలు రకాల పంటలు వేయడం వల్ల రకరకాల పోషకాలు వస్తాయి. అదేవిధంగా ఈ పంటల వలన మొక్కలకి కావలసిన ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులు వేర్ల ద్వారా కూడా అందుతాయి. వాతావరణాన్ని తట్టుకొని ఆరోగ్యకరమైన ఆహారము, పంట దిగుబడులు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నేను జీవ ఉత్ప్రేరకాలు, నన్ను జీవ ఉత్ప్రేరకాలుగా ద్రవజీవామృతము, ఘనజీవామృతముగా నేను ఉపయోగపడుతున్నాను. నన్ను వాడడం వల్ల నిద్రావస్థలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అవి మేలుకొని మొక్కకు కావలసినటువంటి పోషక విలువలను అవి ఇస్తాయి. ఆ పోషక విలువల ద్వారా మొక్క బాగా పెరగటము, భూమి బాగా గుల్లబారటము జరుగుతుంది. నా వల్ల ఈ ప్రయోజకరణను స్ప్రే కూడా చేసుకోవచ్చు. జీవ ఉత్ప్రేరకాలు నన్ను దేంతో తయారు చేస్తారు తెలుసా? ఆవు పేడ. ఏ ఆవు అంటే ఆవు కాదమ్మా, దేశీ ఆవు పేడ. ఎందుకని? దేశీ ఆవు పేడలో కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. సూక్ష్మజీవులు ఏవి ఎక్కువగా ఉంటాయి? బ్యాక్టీరియాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే దేశీ ఆవు నుంచి వచ్చే పేడని, అదేవిధంగా మూత్రాన్ని తీసుకొని వచ్చి ఈ జీవ ఉత్ప్రేరకం అంటే మందు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఎన్ని రకాల జీవ ఉత్ప్రేరకాలు తయారు చేస్తారు? ముఖ్యంగా 2 రకాలు, ఘన జీవామృతము మరియు ద్రవ జీవామృతం. ఘన రూపంలో ఉంటే దాన్ని ఘన జీవామృతం అని, ద్రవ రూపంలో ఉంటే ద్రవ జీవామృతం అని అంటాం. పేరులోనే ఉంది జీవ ఉత్ప్రేరకం, జీవాన్ని మేల్కొల్పేది. నేనేం చేస్తాను? నేను పోయి నన్ను నేల మీద వేసినప్పుడు నా డ్యూటీ ఏంటి, నా పని ఏమిటి? భూమి లోపల ఉన్న సూక్ష్మజీవులను మేల్కొల్పడంలో ప్రధాన పాత్ర. నేను 2 కూడా స్నేహభావంతో, లేదా దాన్ని మనం మ్యూచువలిజం అనొచ్చు, సింబయోసిస్ అనొచ్చు, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఎవరు కూడా హాని చేసుకోకుండా, నష్టం వాటిల్లకుండా సూక్ష్మజీవులు, మొక్కలు ఇరువురు కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ అంట. అవి 2 కూడా కలిసి పెరుగుతాయి. మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు కూడా అందే అవకాశం అనేది నా ద్వారా ఉంది. నేను మొక్కకు అన్ని పోషకాలు అందించే సూక్ష్మజీవుల మేల్కొల్పడంలో ప్రధాన పాత్ర నేను పోషిస్తాను. నేను సూక్ష్మజీవిని. పర్లేదమ్మా, జీవి అంటే చెప్పు. నేను సూక్ష్మజీవిని. మొక్క నాకు 30% ఆహారం ఇస్తే ఆ ఆహారాన్ని నేను వండి, అంటే బియ్యం రూపంలో ఇస్తుంది. నేను సూక్ష్మజీవి నాకు ఇస్తే నేను వండి మళ్ళీ మొక్కకి నేను అందజేస్తాను, ఇచ్చిపుచ్చుకుంటాను. జీవ ఉత్ప్రేరకాలు వల్ల నాకు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఈ సూక్ష్మజీవి ప్రపంచంలో ఎక్కడైనా కూడా లేకపోతే ఎక్కడ ఉన్న వ్యర్థాలు ఆ విధంగానే ఉంటాయి, అంటే కుళ్ళింప చేయదు. ఈ సూక్ష్మజీవిని మల్చింగ్ వేసినప్పుడు అక్కడ బాగా జీవన ద్రవ్యం ఉత్పత్తి అయ్యి సూక్ష్మజీవుని బాగా ఆహారం అందిస్తాను. ఈ ఘనజీవామృతం వేసిన వల్ల నేను నిద్రావస్థలో ఉన్న నన్ను నేను రియాక్టివేషన్ అయ్యి
మొక్కకి ఆహారాన్ని ఇస్తాను. నా వల్ల ఏ జీవులైనా కూడా ఒకవేళ ఇదైనప్పుడు దాన్ని కుళ్ళింపజేసే శక్తి కూడా నా సూక్ష్మజీవికి ఉంది. ఈ సూక్ష్మజీవిని లేకపోతే మనకి ఎక్కడ ఉంటాయి. అందువల్ల సూక్ష్మజీవిని చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యమైన పాయింట్ అది చెప్పలేదు. కార్బన్ సీక్వెస్ట్రేషన్. నా పేరు దేశీ విత్తనం. నేను మన దేశంలోనే పుట్టాను కాబట్టి మన నేలలో ఉండే వాతావరణానికి నేను అలవాటు పడ్డాను. అందువల్ల నేను రసాయనాలు వాడకుండా ఈ దేశ విత్తనాలకి రసాయనాలు అవసరం లేదు. ఎందుకంటే హైబ్రిడ్ విత్తనాలకి 50% రసాయనాలు కావాలా. ఈ దేశ విత్తనానికి రసాయనాలు అవసరం లేదు. పశువుల వ్యర్థాలు, మొక్కల అవశేషాలు అవి వింటేస్తారు. విత్తనంలో సూక్ష్మజీవులు విత్తనం, ఆకులు, కాండంలో, కొమ్మల్లో అన్నింటిలో ఉంటాయి కాబట్టి వాతావరణంలో ఉండే తేమ శాతాన్ని మొక్కలకి తీసుకునే ఇది మన దేశీ విత్తనానికి మాత్రమే ఉంది. గట్టి పరిస్థితుల్లో మాత్రం తక్కువ ఉంటుంది. హైబ్రిడ్ విత్తనాలు తట్టుకోలేము. అంటే మళ్ళీ రీప్రొడక్ట్ చేయలేము. ఈ మాత్రం మళ్ళీ ప్లాంట్ చేయాలంటే ఎన్ని తరాలైనా సరే వాడుకుంటుండొచ్చు. నిల్వ చేసుకునేదానికి ఎక్కువ కాలం ఉంటాయి. దేశీ విత్తనాలు ఎక్కువ రోజులు ఎక్కువ పోషకాలను అందిస్తాయి. దేశీ విత్తనాల్లో అన్ని పోషకాలు కలిసి ఉంటాయి. అందువల్ల మొలక శాతం కూడా ఎక్కువ శాతం 80 నుంచి 90% దేశీ విత్తనంలో ఉంటుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. శత్రు పురుగులు అటాక్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. బలంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉంటుంది. నా పేరు పలు పంటలు. నన్ను వేసుకోవడం వల్ల మీకు ఈ నేల సారం ఉంటుంది. అలాగే 365 రోజులు నేల పంటలు వేయడం వల్ల 365 రోజులు నేల కప్పించడం వల్ల తేమ శాతం డిహైడ్రేట్ కాకుండా కాపాడతాను. అలాగే కార్బన్ శాతం పెరుగుతుంది, సూక్ష్మజీవులు పెరుగుతాయి, ఎర్రలు వస్తాయి. ఈ పలు పంటలు వేయడం వల్ల తేనె తెగులు, శీతలు ఇవన్నీ మా పొలంలోకి వచ్చి ఇస్తా ఉంటాను. ఎక్కువ కలుపు రాకుండా చూసుకుంటాను. ఒక పంటతో వచ్చే ఆదాయం కన్నా పలు పంటల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎక్కువగా ఉంటుంది. మనం వేసుకోవడం వల్ల మీ అందరికి ఆదాయాన్ని ఎక్కువగా ఇస్తారు. నేను పంట అవశేషాల చేరుకొని నన్ను పంట వ్యర్థాల నుంచి తీసుకున్నారు. రెండు దశలు రాలిన ఆకులతో కప్పి ఉంచుతారు. కప్పి ఉంచడం వలన భూమిలోని సేంద్రీయ కర్బనం పైకి పోకుండా కాపాడగలను. సూర్యరశ్మి నేరుగా భూమిపై పడదు. ఆచ్ఛాదనలో 3 రకాలు: వార్త, డ్రై ఆచ్ఛాదన, కాష్టాచ్ఛాదన, మృదుల ఆచ్ఛాదన, ఇప్పుడు నేను పశువుల అనుసంధానాన్ని జీవ ఉత్ప్రేరకాల కోసము ఉపయోగపడతాను. ఘనజీవామృతం తయారీకి, జీవామృతం తయారీకి నేను ఉపయోగపడతాను. పశువుల మేతగా కూడా ఉపయోగపడతాను. అదేవిధంగా అందరికీ పశువుల వలన పాల వలన కూడా ఆదాయం వస్తుంది. పాలు, పెరుగు, నెయ్యి వీటి వల్ల కానీ పంట పెరుగుదలకు పంచగవ్యను కషాయాన్ని కూడా తయారీకి ఉపయోగపడతాను. తర్వాత పాల ఉత్పత్తి వలన, పెరుగు వలన, నెయ్యి వల్ల
కూడా రైతులకి ఆదాయం వస్తుంది. మనం చేసుకోవడం వలన భూమి సారవంతం అవుతుంది, పంట కానీ బాగా ఏపుగా పెరుగుతుంది. చేసుకోవడం వల్ల కూడా నేలలో సూక్ష్మజీవులు చనిపోకుండా ఉంటాయి, కర్బన శాతం అనేది గాలిలో కలిసిపోకుండా ఉంటుంది. అదేవిధంగా చేపల పెంపకాన్ని కూడా పెంచుకోవడం వలన అధిక ఆదాయం వస్తుంది. నాణ్యమైన పోషణతో కూడిన మంచి ప్రోటీన్ ఆహారం అనేది మాంసాహారం చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, చేపలు కావచ్చు. చేపల పెంపకం వలన, గొర్రెల పెంపకము, కోళ్ళ పెంపకం వలన మనకు మంచి నాణ్యమైన ఆహారము, పోషకాలు కలిగిన పోషకాహారాన్ని కలిగి ఉంటారు. పేడలు, ఆవు పేడలో వచ్చేసి 1 గ్రాములో 300 నుంచి 500 కోట్ల సూక్ష్మజీవుల వరకు ఉంటాయి. మనము ఘనజీవామృతం తయారీకి తక్కువ ఖర్చుతోనే 400 కేజీల ఘనజీవామృతంతోనే మనము 1 ఎకరాకు పొలానికి అందిస్తాను. జీవామృతానికి, పేడ, మూత్రము, ఇంగువ ద్రావణానికి కూడా నేను ఉపయోగపడతాను. అన్ని రకాల కషాయాలకి, ద్రావణాలకి కూడా నేను దాన్ని ఉపయోగించుకుంటాను. ఏమన్నా నన్ను ఎవరు వాడకుండా అయిపోయారు. మేము భూమిని అసలు దున్నకుండానే చేసాము. కొంచెం దున్నుంటే గట్టిపడిన కానీ పెద్ద పెద్ద యంత్రాలతో తెచ్చి కొంచెమే దున్నావు. కొంచెం తెచ్చి ఏదో ఒకటి ముందే మెత్తగా అయిపోయిందని కదా. నీకు వానపాము అవి కింద మేలు చేస్తాను, దున్నకుండానే చేసావా? ఎందుకు వాడాలంటే నేను వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది కదా, భూసారం కూడా పెరుగుతుంది కదా. వాడితే నువ్వు నన్ను నాశనం చేస్తావు కదా. నేను నాశనం అవ్వాలంటే నువ్వు ఇప్పుడు నాశనం అయినా అవ్వలేదు, దున్నలేదు కదా నువ్వు. సరే జాగ్రత్త పడ్డాలి నన్ను వాడకుండా. ఏమో పిఎండిఆర్ చేసినట్టున్నావు నువ్వు, 5 రకాలతో చేసినట్టున్నావు. ఏమేమి వేసావు? 30 రకాలు కదా. అంటే అదే నూనె గింజలు, పప్పు ధాన్యాలు అంటే ఏమేమి 5 జాతులు వేసావు కదా. అంటే ఇంకా నాకు పని లేదా నీకు? నన్ను వాడవా? ఏమి చేతులు బాగా బలంగా ఉంటాయి. అంటే పోషకాలన్నీ అంతా నన్ను వాడు ఉపయోగించుకుంటాను రసాయనాలు. మనుషులు చంపేస్తావా? మనుషులు కూడా సంపద. అందుకనే కదా కొంచెం కొంతమంది నన్ను వాడకుండా ఆపేశారు. మీరంతా ఆయన శత్రువులే. ఇక్కడ కూడా వాడుకుంటా. ఇప్పుడు మళ్ళీ 3వ వ్యక్తి మళ్ళీ ఆయన వాళ్ళు కూడా వాడలేదంట. ఎవరయ్యా? దేశీ విత్తనాలు. నువ్వు చాలా జాగ్రత్త పడుతున్నావు. 2 సంవత్సరాల నుంచి దేశీ విత్తనాలే వాడుతున్నావు కదా. అంటే నీకు ఇంకా రెసిస్టెంట్ పవర్ పెరిగిపోయింది, ఎటువంటి రసాయనం అవసరం లేదా? కలుపు తీయడానికన్నా వాడచ్చు కదా. కలుపు తీయడంగా వాడచ్చు కదా, కొంచెం ఇంకా గ్రోత్ పెరగడానికి. పురుగులు అవి తగ్గుతాయి కదా మనం వాడితే రసాయనాలు. కలుపుని ఊరు పట్టించుకోలేదు. ఎందువల్ల నువ్వు వాడలేదు? ఎందుకు తెచ్చుకున్నావు? అంటే నీవి స్వయంగా బాగా వృద్ధి చెందగలుగుతాయి నీ మొక్కలు, పోషకాలన్నీ బాగా ఉంటాయా? కొంచెం వేసుకోవచ్చు కదా రసాయనాలు. అప్పుడేస్తే 3 మాసాలు వాడకుండా ఆగిపోయావు. ఎవరు కొంటున్నారు? నా జోలికి రావుతాను. 10 ఎంఎల్ దాకే వైకంఠ ద్వారా తెచ్చే ఉంటుంది. మా పరిస్థితి చూడే ఎంత దర్జాగా కూర్చోండో మా దగ్గర వచ్చి అడుక్కుంటాడు. అదే దూరం ఇక్కడ పలు పండ్లు వేస్తున్నావు. నువ్వు ఒక పంట వేస్తుంటే నీకు అవసరం అయ్యేదాన్ని కదా. నీ పోషకాలు నువ్వే తెచ్చుకుంటావు.
అంతా 4 రకాలు ఎన్నో వేసుకుంటే ఎన్ని రకాలు వేస్తున్నావు? 30 రకాలు వేస్తున్నావా? సరే 4 రకాలు వెయ్యి. సరే వాడవా రసాయనాలు వాడు, నువ్వు కూడా వాడుకుంటా. మేమందరం నీ మీద దాడి చేస్తాం, మేమందరం దాడి చేస్తాం. ఇప్పుడేమో మొత్తం పశువుల పేడ ఉపయోగించి నన్ను ఆపేసావు. మొత్తం పశువులే మమ్మల్ని నన్ను రాకపోతే వాళ్ళందరినీ కాపాడుకొని ఎందుకు పశువులతో ఏం చేస్తావు నువ్వు? పశువులతో మేము పాలు ఇస్తాం. వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళ పిల్లలకి పాలు పాలు ఏం చేస్తావు వ్యవసాయంగా? పాలు ఓకే, మొక్కలకు ముందు తెచ్చేయమంటే రసాయనాలు ఉపయోగిస్తారు వాడుకుంటే ఉండాలంటే పచ్చగడ్డ కషాయం కానీ మా వల్ల ఉపయోగమే పాలు పెరుగు నెయ్యి అన్ని పేడ ఉపయోగించలేదా? జీవామృతము జీవామృతానికి అందుకే నేను పక్కన చెప్పండి. నేను చల్లాలంటే ముక్కుకో మాస్క్, చేతులు గ్లౌజులు, షూలు, మా ఘనజీవామృతం నిన్ను వాడాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆరోగ్యం అవుతా ఉంది. వాటి వల్ల ఉపయోగం ఉంది కానీ నీ వల్ల కష్టమైపోయినా నువ్వు డమ్ములు చీవిడి తిప్పాలా, మళ్ళీ పేడ తెచ్చుకోవాలి అక్కడికి. ఇంకా గొడవలు పడి ఆత్మహత్యలు చేసుకుంటాం పోవయ్యా. రసాయనాలు భార్య భర్త గొడవలు పడ్డాయి, నేను తాగేసి అప్పుడు పాలైపోతాను. అయ్యా ఇంత ఎమ్మెల్యే వేస్తే నీకు ఇంత గ్రోత్ వస్తుంది. నువ్వు మంచిగా అంటావు, తప్పుదానంగా అంటావు, ఇదేనికమ్మా ఇది ముట్టుకోలేదు. ఏసి పురుగులు కానీ చచ్చిపోలేదయ్యా, మా మీదకే వస్తాయి. మా మీదకే వస్తున్నాయి పురుగులు కానీ కష్టకి. మిత్ర పురుగులు అంట, మిత్ర పురుగులు మంచిగా వస్తున్నాయా? మమ్మల్ని కూడా వాడచ్చు కదా కొంచెం. అప్పుడు కానీ ఎవరు లేదు కానీ అందరూ లేయండి. నేను పంటలో టూరిస్ట్ వన్ రేషియోలో ఉంటాను. 2 శత్రు పురుగులు ఉంటాను. నేనేం చేస్తానంటే ఈ శత్రు పురుగులు పంటలు నాశనం చేయకుండా నేను కాపాడుతూ ఉంటాను. నేను 2:1 రేషియోలో ఉంటాను. అంటే 2 శత్రు పురుగులకు 1 మిత్ర పురుగులు ఉంటాను. నేను పంటకి చీడల పేడల బారిన పడకుండా నేను వాటిని శత్రు పురుగుల్ని ఆహారంగా తిరిగి బతకడం జరుగుతుంది. కషాయాన్ని నన్ను ఎక్కువగా ఖర్చు పెట్టుకొని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంటి పక్కనే ఉంటాను. పక్కన ఏమైతే చూస్తున్నాయో వాటితో తయారు చేసుకోవచ్చు. సకల కోటి జీవరాశులకు మానవాళికి ఎటువంటి హాని చేయను. శత్రు పురుగులు మటుకు హాని చేస్తాను. ఏవైతే శత్రు పురుగులు ఉన్నాయో వాటి మీద నేను నన్ను స్ప్రే చేయడం వల్ల అవి ఆ రసాన్ని పీల్చి అవి ఎక్కువ ఇంకా తర్వాత ఆహారాన్ని తీసుకోకుండా మెల్లిమెల్లిగా ఉండేసి చనిపోవడానికి ఆస్కారంగా నేను ఉపయోగపడుతుంటాను. మొక్కలను హెల్తీగా ఉంచడానికి కూడా నేను ఉపయోగపడుతూ ఉంటాను. మీ ఆరోగ్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రజల యొక్క ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు. ఈ కెమికల్ ఫార్మింగ్ రసాయనాలు వచ్చారు కదా, అందరినీ నేను టెకింగ్ చేసుకుంటాను. ఆ పరిస్థితి మాకు ఉండదు. ఎందుకంటే మనది స్వదేశంలో మన దగ్గర దొరికే వాటితోనే తయారు చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్కువ ఖర్చుతో ఉండదు, తక్కువ ఖర్చుతో మనం వ్యవసాయాన్ని మనం చేసుకోవచ్చు.